వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికలోని వార్తలు చూసుకున్నట్లయితే ముందుగా మనం నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ప్రధానంగా బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. యూనిటీ గోల్మాల్ అంటూ కూడా క్లియర్ కట్గా ఇక్కడ బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. కేంద్ర పథకం పీఎం ఏక్తా మాటన భారీ రియల్ దందా జరుగుతుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఏదైతే అపర్ణ వంశీరామ్ బిల్డర్స్తో కలిసి కాంగ్రెస్ సర్కారు పెద్దల స్కెచ్ వేశారు. రాష్ట్ర ఖజానాకు ప్రత్యక్షంగా సుమారు 1600 కోట్ల నష్టం జరిగే అవకాశం ఉంది దీంతో అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా రాయదుర్గంలో నిర్మాణానికి బేరే సహాయంలోనే పచ్చజెండా ఊపారు. డెవలపర్కు కేవలం లీజుకు ఇచ్చుకునేందుకే మాత్రమే నాడు అనుమతి ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాత ప్రణాళికకు సీఎం కోటరీ రీడిజైన్ చేసింది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. 6 ఎకరాల్లో 2 టవర్ల నిర్మాణంతో తెర వెనుక అనధికారిక ఒప్పందం జరుగుతుంది. అలాగే అగ్రిమెంట్లో కేంద్ర రాష్ట్ర వాటా కింద 34% విస్తీర్ణం కుదింపు జరిగింది అంటూ కూడా వార్త చూడొచ్చు. ఎకరా 237 కోట్ల విలువ చేసే చోట నిర్మాణ సంస్థలకు భారీ మేలు చేకూర్చారు. డెవలపర్ వాటా కింద 66% 17.82 లక్షల చదరపు అడుగులు అంటూ కూడా వార్త చూడొచ్చు. డెవలపర్ వాటా అమ్ముకునేందుకు వీలుగా నిబంధనల్లో తాజాగా మార్పు జరిగిందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రధానంగా ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ అనుచిత లబ్ధి అంటూ కూడా చూడొచ్చు. రాయదుర్గంలోని 6.13 ఎకరాల్లో పీఎం ఏక్తా పథకంలో భాగంగా యూనిటీ మాల్ ప్రాజెక్టును చేపట్టారు. మొత్తం 27 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణం అందుబాటులోకి రానున్నది. ఇందులో 2.136 లక్షల చదరపు అడుగులకు కేంద్రం తీసుకుంటుండగా 6 చిల్లర చదరపు అడుగులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. దీంట్లో విలువైనటువంటి 1500 కోట్లకు సంబంధించి స్కామ్ జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఎక్కడైనా అవినీతిని లక్షల్లో కోట్లలో చెప్పొచ్చు, కానీ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, అవినీతిని పోల్చేందుకు పదాలు సరిపోవట్లేదంటూ కూడా వార్త చూడొచ్చు. ఎందుకంటే అవినీతికి కాదేది అనర్హం అనే తరహాలో అన్ని రంగాల్లోనూ విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పథకాలు కూడా మినహాయింపు కాదని తాజాగా తేలింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు వివాదాస్పద భూముల కబ్జాలు, వాటాలు, కమిషన్లు చాలాదన్నట్టు ఇప్పుడు ఏకంగా కేంద్ర పథకాన్ని సైతం సర్కారు పెద్దలు 100 కోట్ల ఆదాయ మార్గంగా మలుచుకుంది అంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక మిగతా వార్తలు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ది ప్రజా కంటక పాలనంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఏదైతే సరూర్నగర్ సభ అంశం సంబంధించి హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో సమీక్షించిన సందర్భంగా మాట్లాడినటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. అయితే డిక్లరేషన్ పేరిట యువత నిరుద్యోగులకు దగా జరుగుతోంది. అలాగే నయవంచనకు కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరిద్దాం ఈ సభ ద్వారా అంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం. రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు నిర్వహించబోతోంది. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సరూర్నగర్ వేదికగా ఈ సభ ఉండనుంది. దీనికి సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా నిన్న మాట్లాడినటువంటి అంశం. కాంగ్రెస్ పూర్తిగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. కేవలం సగం పదవీకాలం పూర్తి కాకముందే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వంగా చరిత్రలో నిలిచిపోతుంది. రేవంత్ మాటలు, అనుసరిస్తున్నటువంటి విధానాలు, సాగిస్తున్నటువంటి పాలన ప్రజాకంటకంగా మారిందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా చూడొచ్చు. ఇంకా డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఎల్బీ నగర్లోని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసంలో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో తలసాని, అలాగే సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, వెంకటేష్, రాజు తదితరులు ఉన్నారు. దానికి సంబంధించి ఆ సమావేశంలో మాట్లాడుతున్న సంబంధించి ఫోటో చూడొచ్చు. కాంగ్రెస్ డిక్లరేషన్ల వైఫల్యాలను ఎండగడతామంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి అంశం. యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ భారీ మోసానికి ఒడిగట్టింది అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి అంశం. రేపు సరూర్నగర్లో యువ సంగ్రామ సదస్సు ఉంది. ఈ సదస్సును విజయవంతం చేయాలి, యువత పెద్ద ఎత్తున హాజరు కావాలంటూ కూడా చెప్పినటువంటి అంశం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశాలకు సంబంధించి ప్రస్తావించారు. సభ నిర్వహణ అలాగే విజయవంతంపై హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, సీనియర్ నాయకులతోటి మాట్లాడిన సందర్భం. దానికి సంబంధించి సభ ఏర్పాట్లకు సంబంధించి కూడా మాట్లాడారు. ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి యువతకు పిలుపునిచ్చారు. అలాగే బీఆర్ఎస్ క్యాడర్ కూడా పిలుపునిచ్చినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే ఏదైతే కరెంటు కోతలపై కన్నీర్రా, పవర్ కట్తో ఎండుతున్నటువంటి పంటలు, రోడ్డెక్కుతున్న రైతన్నలంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు ఫోటో వార్త. ఇక్కడ మనం రైతులు ఎలా రోడ్డెక్కారు, వారి కష్టాలు, ఇబ్బందులను కూడా ఏకరూపేడుతూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి దిగినటువంటి అంశం సంబంధించి వార్త చూడొచ్చు. అలాగే వానలు లేవు, సాగునీళ్లు ఇవ్వరు, అయినా సరే ఎండుతున్నటువంటి పంటలకు ఏదో రకంగా కాపాడుకుంటున్నటువంటి రైతులకు కాంగ్రెస్ సర్కారు కరెంటు షాక్ ఇస్తుంది. అలాగే విద్యుత్ కోతలు, లో వోల్టేజీ సమస్యలతో మడి తడవట్లేదు అంటూ కూడా రైతులు ఆవేదన చెందుతున్నటువంటి అంశం. దీంతో పంటలు ఎండుతున్నాయి. నీళ్ళు ఇవ్వక, కరెంటు ఇవ్వకపోతే తాము సాగు ఎలా చేయాలంటూ కూడా
రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. ఇటు ఈ అంశం సంబంధించి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ కూడా హరీష్ రావు కూడా స్పందించారు. దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా టికెట్ వార్త చూడొచ్చు. కాంగ్రెస్ కోతల సర్కారు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి అంశం. కేసీఆర్ పాలనలో వెలుగులు నేడు కట్టిక చీకట్లు అలుముకున్నాయంటూ కూడా ఆయన నిన్న ప్రస్తావించినటువంటి అంశం. విద్యుత్ కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సర్కారుకు ముందు చూపు లేక రాష్ట్రం అంధకారమయంగా మారుతుందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి అంశం సంబంధించి చూడొచ్చు. అప్రకటిత కోతలతో అన్ని వర్గాలు ఆగమాగం. ఏదైతే కరెంటు కోతలు అప్రకటిత కోతలు కొనసాగుతున్నాయంటూ కూడా ఆయన చెప్పారు. నాడు బీఆర్ఎస్ సర్కార్ టైంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందించినటువంటి ఘనత బీఆర్ఎస్ కేసీఆర్ సర్కార్ టైంలో జరిగింది. కాకపోతే నేడు ఈ 30 నెలల నుంచి కాంగ్రెస్ అప్రకటిత కోతలతోటి అందరినీ ఆగమాగం చేస్తుంది. ఇటు గృహ అవసరాలకు కూడా వినియోగించుకునే విద్యుత్తుకు సంబంధించి కోతలు విధిస్తుంది. అటు రైతులకు కూడా విద్యుత్ వినియోగించుకోలేక లేని పరిస్థితి నెలకొంది అంటూ కూడా ఆయన చెప్పినటువంటి అంశం. మరొక వార్త చూస్తే తెలంగాణలోనూ బాబు పాలనే. ఏపీ నుంచి లోకేష్ సిగ్నల్ ఇస్తే కదులుతున్న తెలంగాణ సీఎంఓ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీసీసీల గోప్య నివేదికల్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయంటూ కూడా ఇక్కడ అంశం సంబంధించి చూడొచ్చు. రైట్, ఈ అంశాలకు సంబంధించి చూసాం. ఈ అంశాలకు సంబంధించి విశ్లేషించే ముందు